దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ఆయన అత్యున్నతమైన కృపను బట్టి యోహాను యొక్క జీవిత చరిత్రను పరిశుద్ధ గ్రంథములలో నుండి మనము ధ్యానం చేస్తున్నాం. గడిచిన భాగంలో మనము నేర్చుకున్నాము, యోహాను అనేకులను గద్దించాడు, హెచ్చరించాడు, బాప్తిసం ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ అందరికంటే క్లిష్టమైన సమస్య, రాజైన హేరోదు తప్పు చేస్తూ కంటపడినప్పుడు యోహాను గద్దించాడా లేక ఈ లోకపరంగా చాలా గొప్పడని వదిలేసాడా? దాని గురించి మనం ధ్యానం చేసాం. యోహాను దేవుని భయం కలిగిన వాడు, దేవునికి తప్ప ఎవరికీ విధేయుడు కానివాడు కనుక గద్దించాడు. గద్దించినందుకు ఏం జరిగింది అనేది మనం చూస్తే, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము ఆఖరిది గమనించుదాము. 20వ వచనాన్ని చదువుకుందాం. అది వరకు తాను చేసినవనియో చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ఎవరి గురించి? హేరోదు గురించి. అయ్యా, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడు, మనం చివరికి ఆ దినాల్లో ఉన్నాం కదండి. తప్పు చేస్తున్న వ్యక్తిని తప్పు చేస్తున్నావు అని చెప్పటం కూడా తప్పే నేటి రోజుల్లో. ఈ పరిస్థితి ఆనాడే యోహానుకి ఎదురైంది. మంచిగా ఉండటం అంటే త్యాగపూరితమైనది ఈనాటి కాలంలో. మీరు ఆలోచించారా? అప్పటి వరకు తాను చేసిన దుర్మార్గపు పనులని చాలవన్నట్టు, అవురా నేను చేసిన తప్పు నాకు చెప్తావా, కబడ్దార్ అని జైల్లో వేసాడు యోహానుని. యోహాను చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి ఏం చేస్తున్నాడు? చెరసాలలో ఉండి హేరోదు మీరు ఇక్కడ గమనిస్తే ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నాడు ఇక్కడ. అంటే ఒక పక్క తనలో ఉన్న లోకపు వాంఛలను చంపుకోలేకపోతున్నాడు, మరొక పక్క ఎదుటనున్నవాడు దేవుని దాసుడన్న విషయాన్ని మరవలేకపోతున్నాడు. చూడండి, మరి అలాంటి వాడు చెరసాలలో ఎందుకు వేసాడంటే, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు రాసిన సువార్త, ఎందుకు హేరోదు యోహానుని చెరసాలలో వేయించాల్సి వచ్చిందో మనం చూస్తే, 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాను చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. అంటే హేరోదియ కోసం తను ఎవరినైతే మోహించి తమ్ముడి భార్యను తెచ్చుకున్నాడో, ఆ తమ్ముడి భార్య పేరు హేరోదియ. ఆమెకు నచ్చలేదు. అంటే హేరోదు కంటే కూడా, రా వీడి బతికేంత నాకు చెప్పేటోడా అని హేరోదియ పక్కపట్టేసింది యోహాను మీద. కోరుకుంది, నేను నీతో ఉండాలంటే అతడు బయట తిరగడానికి వీల్లేదు, అతన్ని తీసుకొచ్చి చెరసాల్లో వేసేయి. ప్రేమించి తెచ్చుకున్నాడు, తన మాట వినక తప్పదు, పెట్టేసాడు చెరసాలలో. కానీ ఇరువురి స్వభావం చూడండి. మనం ఇక్కడ గమనిస్తే, హేరోది అతని మీద పగపట్టి అతన్ని చంపింప కోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనగు మనుష్యుడిని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయనో తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. గమనించండి, ఎందుకు ద్వంద్వ వైఖరి అన్నానంటే, హేరోదు పొరుగువాని భార్యను ఆశించకూడదని తెలుసు కూడా తమ్ముని భార్యను తెచ్చుకున్నాడు. అక్కడ అతను తప్పుడు స్వభావం కలిగిన వ్యక్తిని సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం చదివిన 19వ వచనంలో ఎలా రాస్తున్నాడంటే, భార్య హేరోదియ ఏమో పగపట్టేసింది ఎట్లయినా చంపించాలని. కానీ హేరోదు భయపడుతున్నాడు. ఎందుకంటారేమో మీరు ఆలోచన చేయండి. నా రాజ్యంలో ఇంత లక్షలాది మంది ప్రజలుండగా ఎవరో నా వైపు సరిగ్గా సూటిగా నా కళ్ళలోకి చూడడానికి కూడా భయపడరు. మరి ఈ వ్యక్తి సూటిగా నా దగ్గరకు వచ్చి నా కళ్ళలోకి చూస్తూ, నువ్వు చేస్తుంది తప్పు అని నన్ను గద్దించగలిగాడంటే బహుశా ఇతడు సామాన్యుడు కాడు. ఇతడు దేవుని వ్యక్తి.
భవిష్యత్తులో దేవునికి తప్ప ఎవరికి భయపడడు. అమ్మో, నేను ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ దేవుడి జోలికి వెళ్ళకూడదు. హేరోదు భయపడ్డాడు. భయపడి ఆ హేరోదియా ఎంతగా చంపించాలని ప్రయత్నిస్తున్నా చంపట్లేదు. మరి ఏం చేస్తున్నాడో ఇక్కడ చూస్తే, యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడని ఎరిగి అతన్ని కాపాడుతున్నాడు, అతని మాటలు వింటూ వస్తున్నాడట. అంటే యోహాను అతని గద్దిస్తున్నాడు. యోహానేమో చెరసాల్లో ఉన్నాడు, రాజు రాజభవనంలో ఉంటాడు. కానీ ఇక్కడ మీరు చూస్తే రాజు తన రాజభవనాన్ని విడిచి చెరసాల దగ్గరకు వచ్చి యోహాను చెప్పే మాటలు వింటున్నాడంట. ఎంత విచిత్రం ఇది! ఎందుకు చెరసాల్లో వేసావు? భార్య కోరిక కాదనలేక. ఎందుకు వస్తున్నావు? ఇతడు దేవుని బిడ్డని అతనికి తెలుసు కనుక. అంటే తన మనస్సులో లోకానికి స్థానం ఉంది, దేవునికి స్థానం ఉంది. అతని మాటలు వింటున్నప్పుడట ఏమీ తోచకపోయినా సంతోషంతో వింటున్నాడంట. అంటే ఏంటో తెలుసా? యోహాను ఎన్నో మాటలు చెప్తున్నాడు అక్కడ హేరోదుకి. మాటలన్నిటి అర్థం ఒకటే, నాన్నా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు రాజు కావచ్చు కానీ దేవుని కంటే నీ పదవి తక్కువ, దేవుడు నిన్ను మెచ్చడు, నువ్వు చేస్తుంది తప్పు తప్పు అని పరిపరి విధాల యోహాను ప్రతిరోజు హేరోదుని హెచ్చరిస్తున్నాడు. అతని మాటలు విన్నప్పుడల్లా ఏదో చేయాలనిపిస్తుంది. కానీ తనలో ఉన్న ఒక ఐహిక వాంఛ, హేరోదియా ఎట్లయినా నాకే సొంతం కావాలన్న ఆ వాంఛ యోహాను తనలో నాటుతున్న వాక్యపు గింజలను పైకి ఎదగనివ్వకుండా తొక్కేస్తుంది. ఇదే కదా యేసు ప్రభువారు విత్తనాలలో చెప్పిన మాట. విత్తనాల ఉపమానములో కొన్ని త్రోవ పక్కన పడినట్టుగా, కొన్ని రాతి నేలను పడినట్టుగా, కొన్ని ముండ్ల పొదలలో పడినట్టుగా, కొన్ని మంచి నేలను పడినట్టుగా యేసు ప్రభువారు వివరించలేదా? ఆ విత్తనాలు ముండ్ల పొదలలో పడినప్పుడు ఐహిక విచారాలు హెచ్చి వాక్యము అతని జీవితంలో ఉండకుండా తొక్కివేసినట్టుగా యేసు ప్రభువారు వివరించలేదా? హేరోదు సరిగ్గా అలా సరిపోవట్లేదు ఆ ఉపమానానికి. వింటున్నాడు వాక్యాన్ని, విన్నప్పుడు సంతోషంగానే ఉంది, కానీ వాక్యానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు. విన్న వాక్యానికి అనుగుణంగా తన జీవితాన్ని మార్చట్లేదు. అంటే వింటున్నాడు, వాక్యం అర్థమవుతోంది, నేను చేస్తుంది తప్పు అని తెలుస్తుంది, కానీ ఆ గద్దింపు కన్నా దీన్ని ఇప్పుడు మనం విడిచిపెట్టలేము. నాకు హేరోదియే ముఖ్యం. తనలోని లోకపు ఆశలు పరలోకపు వాక్యాన్ని తొక్కేస్తున్నాయి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ హేరోదు వలె ద్వంద్వ వైఖరి కలిగి నీవు కూడా ప్రవర్తిస్తున్నావేమో, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరములో దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా ప్రభువా నేను మారిపోతానని అనుకుంటూ మరలా దేవుని సన్నిధి దాటి బయటకు వచ్చిన తర్వాత లోకపు ముండ్ల పొదలు నిన్ను మరలా తొక్కేస్తుండగా మరలా లోకానికే ఎక్కడైనా ప్రాధాన్యత ఇస్తున్నావేమో. ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఇలాంటి ద్వంద్వ వైఖరి మంచిది కాదు. దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులారా నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులారా నా యొద్ద నుండి తొలగిపోండి, మార్చుకోండి. అటు ఇటు అటు ఇటు 7వ సంఘముతో దేవుడు లేఖ రాయిస్తూ అన్నాడు కదా, అయితే చల్లగానైనా ఉండు లేక వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉండొద్దు, ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు దేవుడు. ఈరోజు ఒకవేళ నీ వట్టి స్థితిలో ఉన్నావేమో, లోకము కావాలని, దేవుడు కావాలి, నాకు దేవుని మాటలు కావాలి, లోకపు వాంఛలు కావాలని 2 పడవల మీద కాలు వేసి పరుగులు పెడుతున్నావేమో, జాగ్రత్త, ఎటు కాకుండా నాశనానికి పరుగులు పెడుతున్నావు. నీవు సరిచేసుకో, దేవుని వైపు దృష్టి కేంద్రీకరించు. దేవుడు అట్టి నూతన ఆత్మీయ స్థితిని నీకు నాకు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.